హాయ్ అండి. వెల్కమ్ టు స్వయం పాకం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్వీట్ రెసిపీని చేసుకుందామండి. ఇది రుచి రైస్ కీర్ అండి. ఇది ఉత్తరాంధ్రలో ఏ ఫంక్షన్లో అయినా ఈ స్వీట్ రెసిపీ అనేది కంపల్సరీగా పెడతారండి. ఆ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేస్తారో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఈ రుచి రైస్తోనే ఈ స్వీట్ రెసిపీ అని చేస్తారండి. ఈ రుచి రైస్ అనేది సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక అరకప్పు వరకు తీసుకుంటున్నానండి. ఈ రైస్ అనేది రైస్ చూడడానికి ఇలాగండి పాస్తాలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒక 15 నిమిషాలు అనేది నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ పాయసం చేసుకునేటప్పుడు త్వరగా కుక్ అవుతుందండి. ఆ రైస్ నానేలోగా మన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలో ఒక 2 గ్లాసుల వరకు నీరు పోసుకొని మరిగించుకోవాలండి. ఇలా ఎసరు తెరులుతుంది కదండి, ఇలా ఎసరులు ఇలా తెరలాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, అందులో వాటర్ అనేది వడబెట్టుకొని ఓన్లీ రైస్ అనేది తెరులుతున్న నీటిలో ఈ రైస్ వేసుకోవాలండి. రైస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి ఒక 5 నిమిషాలు. అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. రైస్ ఉడికేటప్పుడు మనకు రైస్ పైన ఒక నురుగు వస్తుంది కదండి, పొంగుని తీసివేసుకోవాలండి. మనకు 5 నిమిషాలకి రైస్ అనేది ఒక 70% కుక్ అవుతుందండి. ఈలోగా ఈ విధంగా కుక్ అయినప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు పాలను వేసుకోవాలండి. అలాగే ఇన్స్టెంట్ బాదం ఫ్రీ మిక్స్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోని ఈ పాలు పాయసం దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి. కలుపుతూనే ఉండాలి అడుగంటుకోకుండా. ఇదిగోండి, 5 నిమిషాలకు మనం ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత పంచదారని వేసుకోవాలండి. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను. కండెన్స్డ్ మిల్క్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అండి, 190 గ్రామ్స్ చిన్న ప్యాకెట్ వేసుకుంటున్నాను. ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను. ఈ పాయసంకి స్వీట్నెస్ అనేది సరిపోతుంది. లేక కండెన్స్ మిల్క్ వేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నానండి. ఇలా ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒక 2 నిమిషాలు అండి కుక్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాక ఎక్కువసేపు అనేది స్టవ్లో ఉంచి కుక్ చేసుకోకూడదండి. మనకు రైస్ అంతా కుక్ అయిపోయాక ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకోవాలి. లేకపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, బాగోదు. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మనకు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని, నెయ్యి కరిగినాక బాదం, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ డ్రై నట్స్ అన్నివి ఈ విధంగా కలర్ చేంజ్ అయినాయి కదండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన రెడీ చేసుకున్న పాయసంలో ఈ డ్రై నట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమేనండి. బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే వింటర్లో చాలా బాగుంటుంది తినడానికి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.